నేటి కవిత సమూహ సభ్యులందరికీ నా నమస్కారం. నేను మీ విజయలక్ష్మి నాగరాజ్. ఈ వారం దృశ్య రూప స్వీయ పరిచయ వేదికలో స్వీయ పరిచయం చేసుకోబోతున్న వారు సీనియర్ కవయిత్రి శ్రీమతి లక్ష్మీ మదన్ గారు. వారి సాహితీయానాన్ని, వారి జీవిత విశేషాలని వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. నేటి కవిత సమూహ మిత్రులకు నమస్కారములు. దృశ్య రూప స్వీయ కవిత పరిచయ వేదిక ద్వారా నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు లక్ష్మీ మదన్ అనే పేరు ద్వారా నేను కవితలు రాస్తుంటాను. నేను పుట్టి పెరిగింది గజ్వెల్లో. నా తల్లిదండ్రులు సులోచనాదేవి గారు, జనగారి చంద్రమౌళి శర్మ గారు. నా స్కూల్ చదువంతా గజ్వెల్లోనే జరిగింది. 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. నాన్నగారికి ఆడపిల్లలు చదువుకోవాలని చాలా ఇష్టంగా ఉండేది. అప్పట్లో 80 మంది మగపిల్లలు మా తరగతిలో ఉంటే 8 మంది ఆడపిల్లలం మాత్రం ఉన్నాము. ఆయన చదువుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. 10వ తరగతి అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళడానికి అందరూ ఇంకా వేరే ఊళ్ళో ఉంచి చదివించడం ఎందుకు అని కూడా అన్నారు. అంటే అప్పటి రోజులు అలాంటివి. 10వ తరగతి లోపలే పెళ్ళిళ్ళు కూడా చేసేవాళ్ళు. కానీ నాన్నకు చదువు పట్ల ఉన్న శ్రద్ధ ద్వారా కాలేజీకి పంపించారు. స్కూల్ చాలా ఇష్టంగా ఉండేది. బాల్యం చాలా ఆనందంగా గడిచింది. ఉన్న ఊరు, అదే ఊళ్ళో స్కూలు ఎంతో బాగుండేది. మా ఊరు అంటే ఒకప్పుడు చాలా ఇష్టం ఉండేది. ఎందుకంటే చక్కని మా ఊళ్ళో ఒక చివర బడి, మరో చివర చెరువు మత్తడి, ఊరి మధ్యలో గుడి. ఊళ్ళో ఇవన్నీ నాకు ఇష్టమైనవి. అన్నిటికన్నా ఇష్టమైంది మా నాన్న. ఇప్పుడు ఆయన లేకపోవడం వల్ల, అంటే గత సంవత్సరం ఆయన పరమపదించడం వల్ల అన్నీ ఎందుకో మసక పారిపోయాయి. గుడి లేదు, బడి లేదు, నాన్న లేరు. సరే, నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు మాకు లైబ్రరీ ఉండేది. అప్పట్లో ఆడపిల్లలు ఎవరు లైబ్రరీకి అసలు వెళ్ళేవాళ్లే కాదు. వెళ్తే మగపిల్లలు మాత్రమే ఉండేవాళ్ళు. కానీ నేను మాత్రం తప్పకుండా రోజు వెళ్ళేదాన్ని. అడపాదడప ఆడపిల్లలు వచ్చినా ఏదైనా బుక్ తీసుకొని వెళ్ళిపోయేవారు. కానీ నేను అక్కడ ఏ కొత్త పుస్తకాలు వచ్చినా అవి అక్కడ కూర్చొని చదివి, మెంబర్షిప్ ద్వారా ఇంటికి కొన్ని పుస్తకాలు తెచ్చుకొని చదువుకునేదాన్ని. చాలా చిన్నప్పుడే చాలా పుస్తకాలు నేను చదివాను. తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎందుకో ఊపిరాడనట్లు అనిపించింది. మన ఊరు కాదు, మన మనుషులు కాదు, ఆ ఆప్యాయతలు లేవే అనిపించింది. కానీ ఒక సంవత్సరం తర్వాత మెల్లమెల్లగా అలవాటు పడ్డాను. అకస్మాత్తుగా తెలుగు మీడియంలో నుండి ఇంగ్లీష్ మీడియంలో పడటం వల్ల కొంత సమయం పట్టింది. తర్వాత చదువు బాగానే సాగింది. ఒక సంవత్సరం మా దగ్గర బంధువుల ఇంట్లో ఉన్నాను. ఈ సమూహంలో ఉన్న మా అన్న శ్రీకాంత్ శర్మ గారి ఇంట్లో మొదటి సంవత్సరం ఉన్నాను. అప్పుడే నాకు కొంచెం కొంచెంగా బయట ప్రపంచం తెలుసుకున్నాను. ఎవరితో ఎలా మెలగాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాను. వాళ్ళు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను, బీఎస్సీ బీజెడ్సీ. అయిన తర్వాత బీఈడి రాశాను, ఎంఎస్సి మరియు లా. అప్పుడన్నీ ఎంట్రన్స్లే కదా. రాసిన తర్వాత అన్నిట్లో సీటు తెచ్చుకున్నాను.
కానీ పెళ్లి కుదిరి బాధ్యతల్లో పడటం వల్ల ఇవి ఏవి నాకు చేయడానికి కుదరలేదు. కానీ నాకు చాలా ఇష్టమైన వృత్తి అధ్యాపక వృత్తి. టీచర్గా కొనసాగాలని చాలా ఉండేది. తర్వాత పెళ్ళి, ఉమ్మడి కుటుంబం, బాధ్యతలు, పిల్లలు, వీటి ద్వారా ఇవి నా ఇష్టాలు, కానీ ఇవి ఏవి నాకు గుర్తుకు రాలేదు. తర్వాత కొన్ని ఏళ్ళు, అంటే దాదాపు 15 సంవత్సరాలు హోమ్ ట్యూషన్స్ తీసుకున్నాను. దాని ద్వారా నాకు కొంచెం ఆ కోరిక తీరింది. తర్వాత మా వారి విషయానికొస్తే ఆయన జేడీగా సెరికల్చర్ డిపార్ట్మెంట్ నుండి రిటైర్ అయ్యి తర్వాత ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన కూడా డిగ్రీకి సంబంధించిన బుక్స్ చాలా రాశారు. నా పిల్లలు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి డాక్టర్, అబ్బాయి మద్రాస్ ఐఐటిలో చేసి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వారి భాగస్వామ్యులు కూడా వారికి తగ్గట్టే దొరికారు. అల్లుడు డాక్టర్, కోడలు కూడా ఐఐటిలో చదివి ఉద్యోగం చేస్తుంది. ఒక మనవడు, ఒక మనవరాలు. పిల్లలు పెళ్ళి అయిన తర్వాత నాకు ఒక వెలితి ఏర్పడింది. అంతకుముందు నేను డిగ్రీలో కొన్ని కవితలు రాశాను, కానీ అవి నేను పొందుపరుచుకోలేదు. తర్వాత బుక్స్ చదవాలనే ధ్యాస ఉంది, కానీ రచనలు చేయగలుగుతాను అనేది నాకు ఎందుకో తెలియలేదు నాకు. తర్వాత అలాంటి సమయంలో మా బంధువుల్లో ఉన్న ఒక అమ్మాయి, త్రిపురారి పద్మ గారు, నన్ను